వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. తెలంగాణ ఉన్నంత వరకు సోనియా గుర్తుంటారన్న రేవంత్. రాజకీయ జయాపజయాలు తమకు లెక్క కాదు, మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్. హరీష్ అమెరికాలో ప్రభాకర్ రావును కలిశాడన్న కోమటిరెడ్డి. నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్న హరీష్. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల. ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమీక్ష. జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆరా. ఒక్కరోజే 7 రివ్యూలు నిర్వహించిన మోడీ. 100 రోజుల అజెండాపై దృష్టి పెట్టిన ప్రధాని. అరుణాచల్ ప్రదేశ్లో మూడోసారి అధికారంలోకి బీజేపీ. 60 నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో బీజేపీ ఘన విజయం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ జీవన శైలి స్వేచ్ఛ అని, ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. కాంగ్రెస్ పాలనలో పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని చెప్పారు. ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామని తెలిపారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సాయంత్రం ట్యాంకు బండుపై జరిగిన ఆవిర్భావ వేడుకల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గీత రచయిత అందెశ్రీని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం రేవంత్ను సన్మానించారు. పదేళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. గడిచిన 10 ఏళ్లుగా ప్రజలు తమ పార్టీ పట్ల అత్యంత ప్రేమ అభిమానాలు చూపారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ స్పష్టం చేశారు. आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। मैं उन सभी सपनों
1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు తాండవించేవని తెలిపారు. తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేదని అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యావత్తు తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు నెలవుగా ఉండేదని చెప్పారు. తాను కూడా అధికార పదవుల్లో ఉన్నానని తెలిపారు. ఆ రోజుల్లో సాటి మిత్రులతో కలిసి తమ దుఃఖాన్ని పంచుకునేవాళ్లమని గుర్తు చేశారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. అపజయాలు వచ్చినాయి, జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే పొంగిపోలేదు. దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా కళ కూడా లేదు కనీసం. అయితే వాడవాడు వీడవాడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. కథమైతుందా? ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్. చాలా చిన్న విషయం, ఇవి సహజంగా వస్తుంటాయి. చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ కొనసాగిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఓట్ల వేటలో ప్రజలను హస్తం పార్టీ మభ్యపెట్టిందని విమర్శించారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొందని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి కమలం పార్టీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ వేడుకలుగా జరుపుకోవడం సరైంది కాదని చెప్పారు. 1200 మంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ఉద్యమం సమయంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని చెప్పారు. సీఎం అయ్యాక బలిదేవతను ఎట్లా ఆరాధిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను విస్మరించిందని లక్ష్మణ్ ఆరోపించారు. ఉవ్వెత్తున కొనసాగుతున్న ఉద్యమాన్ని కాళ్ళ రాసింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం పేరు మీద, సమ్మె పేరు మీద ఉద్యమించినటువంటి విద్యార్థులను, ఉద్యోగులను, పౌర సమాజాన్ని అనునిత్యం కూడా 144 సెక్షన్ పేరు మీద ఎవరు కూడా గుమికూడకుండా చివరికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో కూడా కర్ఫ్యూలు, అనునిత్యం కర్ఫ్యూలు, పోలీసుల కాల్పులు, అనేక మంది ఆ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే, ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కాదని అడుగుతున్నాను. ఇవాళ సీఎం రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలు రేవంత్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించారని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్కరోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ, పరిణితి కానీ, పరిపక్వత కానీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు, 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే, దశాబ్ది వేడుకలను కూడా ఒక్క రోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ
ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ అవతరణ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ కాబట్టి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజ్భవన్ వద్ద జాతీయ పతాకాన్ని గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ది వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యమని గవర్నర్ చెప్పారు. I touch and salute the holy feet of Bharat Mata, the most powerful and the most merciful. Today, we are celebrating the 10th foundation day of our great state, Telangana. On this day, we all must take one single oath that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration most transparent so the poorest among the poor will also get the benefit of the growth. I wish you all once again my best wishes for this 10th foundation day of Telangana. Jai Telangana, Jai Bharat. I touch and salute. ఫోన్ ట్యాంపింగ్ కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్ రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు. మే 26న ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ EK525లో హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపారని విమర్శించారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి హరీష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకి ఏమొచ్చిందని నిలదీశారు. అక్కడ కొలరాడో చికాగో అక్కడికంటే తిరుగుతున్నా దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలా రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులు అయింది, మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి, సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా, మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్ లో దొరుకుతుంది, డేట్ తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్కు చూపించుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. తాను విదేశాలకు వెళ్లిన మాట నిజమే అన్న హరీష్ రావు అమెరికా వెళ్లినట్లు, ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే అమరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తా అన్నారు. రుజువు చేయకపోతే కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల తేడాతో గెలుపొందారు. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్ నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించారు.
ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లుండగా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 1437 ఓట్లలో 21 చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 1416 ఓట్లలో నవీన్ కుమార్ రెడ్డికి 762, మన్నే జీవన్ రెడ్డికి 653, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు వచ్చాయి. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి జూపల్లి స్పందించారు. సాంకేతికంగా బీఆర్ఎస్ గెలిచినా నైతికంగా మాత్రం కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బులిచ్చి ఓటర్లను ఎన్నుకుందని తెలిపారు. 340 నుంచి 652 వరకు కాంగ్రెస్ సీట్లు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. చేసినట్టుగా 2018 ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత ప్రతిపక్షమే ఉండొద్దు అని ఎమ్మెల్యేని ఏదైతే కొనుగోలు చేసినరో ఆ ప్రకారం ఒకవేళ మేము చేయాలని అనుకుంటే ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకొని ఉంటే మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం 100%. కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నైతికంగా ఈ రోజున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న ఆలోచనతోటే ఈనాడు మేము ఉన్నాం. కాబట్టి అయినా కూడా మరి 340 నుంచి ఇలా 652 ఓట్లు అంటే సుమారుగా 312 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి. కేసీఆర్ గారు అందుకే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మునిగిపోయిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో ఎక్కువ మంది చేరారని, గతంలో కంటే ఈరోజు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్లో చేరికలు ఎక్కువైనప్పటికీ కాంగ్రెస్కు ఓట్లు పెరిగాయని తెలిపారు. అద్భుతంగా ఈరోజు రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్నాం, ఉద్యమకారులను గౌరవించుకున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళకు సన్మానం కూడా చేసుకుంటాం. ఒక కుటుంబ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసుకున్నాం. ఆ సంతోషం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉంది. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్న సంతోషం రేపు 4వ తారీఖులో తెలంగాణ ప్రజలకు చిరుజల్లులాగా వాళ్లకు కురుస్తుంది, వాళ్ళ మీద పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలు చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు ఉండబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఈ నెల 4న చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై ఈసీఓ చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్ల ఏర్పాటుపై సీఈఓ పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్ట్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులతో సీఈఓ మీనా సమీక్షించారు. టీడీపీపై వైసీపీ నేత సజ్జల తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధాస్తుడని అన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులకు కుట్రలకు తెరతీస్తారని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కడా సమయం కోల్పోద్దని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల కీలక సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తారని చెప్పారు. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు చేశారో, ఎవరికి
బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. మామూలుగా అయినా బాధ్యతతో ఉండాలి, ఇప్పుడు అదే బాధ్యతతో ఉండాలి. బాధ్యతతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూర్తి మనసు లగ్నం చేయడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ బ్యాలెన్స్ అనేది మనం లూజ్ కాకుండా, అంటే మనకు ఆ క్షణంలో అవి చేస్తున్నవి తప్పని తెలిసినప్పుడు కోపం వచ్చి ఇంకో రకంగా రియాక్ట్ అయ్యాం. మనం జరిగే పనిని సాఫీగా జరిగే పనిని మనంతటా మనం చెడగొట్టుకోకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా, బట్ అట్ ది సేమ్ టైం మనం అనుకున్న మన అబ్జర్వేషన్ ఏదైతే ఉందో పొరపాటు జరిగింది అనుకుంటే ఆ పొరపాటు రికార్డ్ అయి తీరాలి, చేరాల్సిన దానికి వాళ్ళు చేరాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటామని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని అడిగారు. తన సవాల్ను స్వీకరించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. క్రిమినల్ ఆలోచనలతో జగన్ ఫేక్ సర్వే చేయించాడని విరుచుకోపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసెంబ్లీలో అడుగు పెట్టానని చెప్పే దమ్ము ధైర్యం జగన్కు ఉందని బుద్ధా వెంకన్న నిలదీశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు. 60 శాతం నిజమైనటువంటి సర్వే అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు. కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడంతో కాషాయ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కన్యాకుమారిలో దాదాపు 45 గంటల పాటు ధాన్యం ముగించుకున్న ప్రధాని మోదీ వివిధ అంశాలపై సమీక్షలతో ఇవాళ షెడ్యూల్ బిజీగా సమావేశాల్లో పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన తొలి 100 రోజుల ప్రణాళికపై ప్రధానంగా మోదీ దృష్టి పెట్టారు. రెమాల్ తుఫాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావంపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ తొలుత రివ్యూ నిర్వహించారు. అనంతరం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వల్ల అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న మరణాలు, బాధిత కుటుంబాలకు సాయంపై సమీక్ష చేశారు. వీటితో పాటు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలపైన ఉన్నతాధికారులతో చర్చించారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి 100 రోజుల కార్యాచరణపైన ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ మేధోమథనం జరిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు సూచించారు. 100 రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యత క్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైలులో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఇవాళ తీహార్ జైలులో లొంగిపోయారు. అంతకుముందు రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్కు 49 రోజుల జైలు జీవితం తర్వాత మే 10న బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే బెయిల్ ఇచ్చిన రోజే జూన్ 2న మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి. కేజ్రీవాల్కు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో వాళ్ళ తిరిగి జైలు అధికారుల ముందు సరెండర్ అయ్యారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. దీంతో ఆయన మధ్యంతర సాధారణ బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ పిటిషన్లపై ఉత్తర్వులను జూన్ 5కు వాయిదా వేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. పేమా ఖండు సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్లో అధికారం నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 2019లో సాధించిన 41 స్థానాల రికార్డును కూడా బద్దలు కొట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు, పీపుల్స్ పార్టీ అరుణాచల్ 2 సీట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు ఎలాంటి పోటీ లేకుండా ముందుగానే గెలిచింది. आज अरुणाचल प्रदेश के लिए एक ऐतिहासिक दिन है और खास करके भारतीय जनता पार्टी के लिए इस बार का 2024 का जो विधानसभा का जो चुनाव में एक नया रिकॉर्ड बीजेपी ने बनाया है। 2019 इलेक्शन में हम लोग ने 41 सीट्स आउट ऑफ 60 हम लोग ने जीता था 41। तो इस बार उससे भी बढ़ के एक जैसे वैसे पॉलिटिक्स में तो एंटी इनकम्बेंसी होता है, मगर बीजेपी में क्या है कि प्रो इनकम्बेंसी। तो अभी 41 सीट्स 2019 में जीता, 2024 में 46 सीट जीता, तो इसका मतलब प्रो इनकम्बेंसी का ये एक सिग्नल है। तो मैं अरुणाचल प्रदेश की जो जनता है उसको मैं हृदय से बहुत बहुत धन्यवाद ये आभार करता हूँ। और दिस इज़ एन रिफ्लेक्शन पीएम नरेंद्र मोदी साहब के आशीर्वाद में जो काम अरुणाचल प्रदेश में हुआ है, उस काम को देखते हुए अरुणाचल प्रदेश का जनता ने दोबारा फिर अपना राज्य में भारतीय जनता पार्टी का सरकार गठन करने में वो लोग ने एब्सोल्यूट मेजोरिटी का हिसाब से अपना कैंडिडेट को जिताया है। आज अरुणाचल प्रदेश के लिए అటు సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏకపక్షమైంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్కేఎం గెలుచుకుని సంపూర్ణాధిపత్యాన్ని సాధించింది. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ కేవలం ఒకే సీటుతో కుదేలైంది. 2019 వరకు 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఆసక్తికరంగా ఎన్డీఎఫ్ సుప్రీం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోక్లాక్ క్రామాంగ్ నాన్ చెబంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా 2 స్థానాల్లోనూ ఆయన ఎస్కేఎం అభ్యర్థుల చేతిలో ఓటమిని చవిచూశారు. ఏప్రిల్ 19న తొలి విడతలో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.